నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ కృష్ణవేణి. దేవాలయాల్లో వీఐపీ కల్చర్ మీద ఎన్నో విమర్శలు ఎంతకాలంగా వస్తూనే ఉన్నాయి. బట్ ఎక్కడో ఒక చోట మళ్ళీ ఇటువంటి సంఘటనలు రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కాళేశ్వరం గుళ్ళో సింగర్ మధుప్రియ గర్భగుడిలోనే ఉంటూ తన సాంగ్ వీడియో చేసుకోవడం ఇప్పుడు భక్తుల తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ కృష్ణకుమార్ అమ్మ ఉన్నారు. ఆలస్యం చేయకుండా అమ్మతో మాట్లాడతాం. అమ్మ నమస్తే. నమస్తే. ఎంతోమంది భక్తులు చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి తిండి తిప్పలు లేక నిలబడితే దర్శనానికి ఒక క్షణం అవకాశం ఇవ్వరు, తోసేస్తూ ఉంటారు. బట్ విఐపీస్ అనగానే భగవంతుని దగ్గర కూడా స్పెషల్ క్యూ ఉంటుంది. అసలు క్యూనే ఉండదు, డైరెక్ట్ విఐపీ దర్శనం అంతే. ఈ అంశం ఇప్పుడు మధుప్రియతో వెలుగులోకి వచ్చింది. గర్భగుడికి ఫోటోలే అలౌడ్ లేదు, బట్ హాయిగా వీడియోలు తీస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే భక్తి వ్యాపారము రెండు కాయిన్కి రెండు వైపులా ఉన్నట్లు అయిపోయింది. ఇది మరి చాలామంది కలికాలం అంటారు, నేను కలికాలం అనను. కానీ ఇవాళ ప్రపంచం మొత్తం వ్యాపారం చుట్టూ తిరుగుతుంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. దీంతో మనం డబ్బులు సంపాదించాలి అనే దానికి ఉచ్చం నీచం లేకుండా తయారైపోయారు. ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్మను, కానీ చాలామంది నిజమైన భక్తుల మనోభావాలు దెబ్బతింటుంటే మట్టుకు అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి నేను మాట్లాడతాను. మనుషుల పక్షపాతం అంతే. అమాయకమైన భక్తులు ఉన్నారు ఈ దేశంలో. ఈ అమాయకమైన భక్తిని చూపించి వీళ్ళ భక్తి మీద డబ్బు సంపాదించే వ్యాపారస్తులు ఉన్నారు. ఈ వ్యాపారస్తుల్ని చేతిలో పెట్టుకొని బాబాలు, అలాగే మీకు తెలియదే ఉంది అమ్మవార్లు, ఇవి దొంగ పూనకాలు, లేకపోతే పోయిన జన్మలు అని చెప్పటము, పోయిన జన్మలో నాకు ఇతనే నా భర్త అని చెప్పటము, ఒక అబద్ధం చెప్పి ఆ అబద్ధాన్ని రక్తి కట్టించడానికి 100 అబద్ధాలు ఆడుతుంది ఆ నాగరాణి అన్న అమ్మాయి. అలాగే ఇప్పుడు ఈ సౌందర్య అన్న అమ్మాయి. దానికంటే ముందు తన పింకీ అలయాస్ శ్రీనివాస్, నేను అఘోరి అని అనను. ఎందుకు నేను ఇలా ప్రతిసారి అనను అని చెప్తున్నాను అంటే కాదు గనక అందరికీ అర్థం కావాలి కనుక. అయితే ఇట్లాంటి వాళ్ళందరూ ఎందుకు తయారవుతున్నారు? ఇవాళ ప్రజలకి భక్తి ఎక్కువైంది. ఆ ఎక్కువైన భక్తి ఎలా ఎక్కువైంది అంటే ఎవరింట్లో వాళ్ళు కూర్చొని వాళ్ళకి నచ్చిన మంత్రం చదువుకుని, గాయత్రి మంత్రమో లేకపోతే విష్ణు సహస్రనామమో లేకపోతే ఇంకోటో ఏది కాదు అంటే దేవుడి ముందు దండం పెట్టుకొని నన్ను నా కుటుంబాన్ని కాపాడు, వీలైతే నా పక్క వాళ్ళని కూడా రక్షించు, లేదు అది కాదంటే నా పక్క బజార్ల వాళ్ళని కూడా రక్షించు అని కోరుకునే వాళ్ళు తక్కువైపోయారు. ఇవాళ భక్తిని ఎంత ప్రదర్శిస్తే అంత. భక్తి ఒక ప్రదర్శన వస్తువు అయిపోయింది. అలాగే ఒక వ్యాపార వస్తువు కాస్త ప్రదర్శన వస్తువా, మళ్ళీ దీనిపైన రాబందుల్లాగా పడి తినేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు చిన్న చేపను పెద్ద చేప, పెద్ద చేప తిమింగలము. అలాగే పాత రోజుల్లో చిన్నమాయను పెదమాయ, పెదమాయను పెనుమాయ అని ఒక మాట ఉంది, చూసారా? ఇవన్నీ రాబోయే కాలంలో ఈ భక్తి ఎలా అవబోతుంది అనేది ఊహించి రాసింది. అమాయకత్వాన్ని, వాళ్ళ భయాన్ని క్యాష్ చేసుకుంటుంది. ఒకప్పుడు గజ్జల మల్లారెడ్డి గారు ఆంధ్రనాట భక్తి రసం ఏరులై పారుతుంది, డ్రైనేజీ స్కీము లేక ఏరులై పారుతుంది అని చెప్పి అన్నారు. ఎందుకన్నారు అంటే ఒకానొక టైంలో బాబాలు ఎక్కువైపోయారు. అది భక్తి పేరుతో బాబాలు ఎక్కువైపోయారు. పాపం జనాలు భక్తి అనుకుంటున్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు, డైరెక్ట్గా డబ్బులు సంపాదించే ఒక గ్యాంగులు కొన్ని అయితే, ఇండైరెక్ట్గా డబ్బులు సంపాదించాలి అనేవాళ్ళు కొంతమంది తయారయ్యారు. వాళ్ళకి ఆల్రెడీ సొసైటీలో ఉన్న ఫేమ్ వల్ల కావచ్చు, పాపులారిటీ ఉండటం వల్ల కావచ్చు, వాళ్ళు మధుప్రియ ఇష్యూ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. మధుప్రియకి ఆల్రెడీ ఈరోజు సమాజంలో ఒక గుర్తింపు ఉంది.
పాటలు పాడే విషయంలో. అయితే తను సినిమా పాటలు పాడుతోంది, జానపదాలు పాడుతోంది, రాజకీయ నాయకుల సభల్లో పాడుతోంది. ఏ రకంగానైనా సరే తనకున్న విద్వత్తుని, కళని తను ప్రదర్శించి డబ్బు సంపాదించుకుంటుంది. ఇంతవరకు ఎవ్వరికి అభ్యంతరం లేదు, అబ్జెక్షన్స్ అసలు అభ్యంతరం ఉండటానికే వీల్లేదు. కానీ దానిని మించి ఏం చేస్తుంది అంటే తనకున్న పాపులారిటీని తనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్లో తను అప్లోడ్ చేసుకోవటం కోసం తను నిన్న కాళేశ్వరం గుడికి వెళ్ళి కాళేశ్వరం గుడిలో మరి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోకుండా గర్భగుడికి వరకు వెళ్ళే అవకాశం మట్టుకు దొరకదు. కానీ ఈవో మాత్రం మేము ఇవ్వలేదు పర్మిషన్, గోదావరి ప్రాంతము టెంపుల్ పరిసర ప్రాంతం తప్ప గర్భగుడిలోకి అసలు పర్మిషన్ ఇవ్వలేదు అన్నారు. ఇవ్వలేదు అంటే అమ్మ అక్కడ ఇంకెవరు ఈవో ఈమె పక్కనే వచ్చి నుంచొని చూడడు. ఇంకా కొంత కింద స్థాయి ఉద్యోగులు ఉంటారు. వాళ్ళు ఈమె పాపులారిటీకి భయపడో ఇష్టపడో గౌరవించో ఈవిడ్ని లోపలికి పంపించి ఉండొచ్చు. అయితే ఇది కాస్త బయటకు వచ్చింది. బయటకు వచ్చేసరికి ఏమైపోయింది, మరి ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇవాళ. మరి వాళ్ళు ఈవోని ప్రశ్నించారు, మరి మీరు మామూలు భక్తుల్ని లోపల దాకా వెళ్ళనివ్వరు, మరి అలాంటప్పుడు మధుప్రియ ఎలా వెళ్ళింది, ఫొటోస్ అలో ఉండదు, ఫొటోస్ తీయడానికి వీల్లేదు. అసలు ఇప్పుడు చాలా చాలా ఆలయాల్లో బోర్డులు గట్టుంటుంది, ఏమని అంటే ఫోటోలు తీయటం నిషిద్ధం, వీడియోలు నిషిద్ధం, తీయటానికి వీల్లేదు. అయినా దొంగతనంగా ఎవరో ఒకళ్ళు జేబుల్లో పెట్టి ఏదో ఒకటి చేసి తీసే ఆకతాయిలు ఉన్నారు, అతిక్రమించే వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. కానీ మధుప్రియ లాంటి పాపులర్ పర్సను ఇంత పాపులారిటీ ఉన్నప్పుడు తను అక్కడికి వెళ్ళి ఫోటోలు తీయటము వీడియోలు తీయటము అనేది నిజానికి కరెక్ట్ కాదు. అయితే టెంపుల్ టూరిజం పేరుతోటి ఎవరైనా చెయ్యాలి అనుకుంటే దానికి తగ్గ పర్మిషన్స్ తీసుకొని చేసుకోవచ్చు. కానీ అదే ఆమె తీసుకుందా లేదా, తీసుకుంటే ఈ పాటికి చెప్పేది నేను పలానా వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను, మీరెవరయ్యా మాట్లాడడానికంటే ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ రోడ్లో టెంట్ వేసుకొని ధర్నా చేయడానికి పర్మిషన్ ఉంది అనుకోండి, పర్మిషన్ లెటర్ మన చేతిలో ఉంది అనుకోండి, ఎవరు వచ్చినా మనం ఆ లెటర్ చూపిస్తాం. అవును, అదే ఆ లెటర్ మన చేతిలో లేదనుకోండి, అప్పుడు వాళ్ళు మొత్తం ఖాళీ చేయి అంటారు, ఖాళీ చేసేసేయాల్సిందే ఖచ్చితంగా. మరి ఖాళీ చెయ్యము అంటే ఏం చేస్తారు, వ్యాన్ తీసుకొచ్చి ఎక్కించి ఎక్కడ ఊరవతల కోతులు వదిలిపెట్టినట్టు వదిలిపెడతారు. అవి మా అనుభవాలు కూడా చూసాం మేము. మరి ఈమె ఎందుకు చెప్పలేకపోయింది అంటే ఈమెకి టెంపుల్ టూరిజం ద్వారా టెంపుల్స్ని వాటి ప్రతిష్టని ఒక పాపులర్, ఇప్పుడు ఒక టెంపుల్ గురించి నాలాంటి వాళ్ళు చెప్పారనుకోండి, నేను చెప్పను, అది వేరే విషయం. నాకు ఒక వ్యాపారం ఉండి చేశాను అనుకోండి, నేను అంత పెద్ద పాపులర్ ఫిగర్ని కాదు, కానీ మధుప్రియ పాపులర్ ఫిగర్ కదా, అందుకని చెప్పి ప్రభుత్వం కూడా ఒప్పుకోవచ్చు. అసలు ఇవి కాంట్రాక్ట్లు ఇస్తారు నాకు తెలిసి, అంటే ఇది ఒక ప్రాజెక్ట్ మేము ఇవ్వలేదని ఇంకా స్పష్టం చేసేసరికి కొన్ని ప్రాజెక్టులు ఇస్తారు. ఇస్తేనే అవి మనం ఆన్లైన్లో పెడితేనే, మన గవర్నమెంట్ వెబ్సైట్లో పెడితేనే చాలా మందికి తెలిసేది. పలానా చోట ఒక గుడి ఉంది అని ఎలా తెలుస్తుంది? లేకపోతే గవర్నమెంట్ కూడా అవసరమే, ఇప్పుడు ప్రచారం అవసరమే. గవర్నమెంట్ కూడా ఇవాళ టెంపుల్ టూరిజాన్ని బాగా ప్రమోట్ చేస్తుంది. అందుకే పాత గుళ్ళన్నిటినీ అక్కడ దూప నైవేద్యాలు పెట్టి, అక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే డాన్స్ వేస్తున్నారు అక్కడ. ఎందుకు చేస్తున్నారు అదంతా అంటే ఆ గుడి ఒక ప్రాశస్త్యాన్ని వెలికి తీయాలి. అది సమాజానికి ఎంత అవసరమో అనేది అది వేరే డిబేటు, కానీ చేస్తున్నారు కదా. అలాగే టూరిజం పేరుతోటి బస్సులు వేస్తున్నారు, ప్యాకేజీలు పెడుతున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు కదా. మరి ఏమీ లేకోకుండా మధుప్రియ ఎందుకు చేసింది అనేది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. ఒకవేళ అమ్మాయి ఈవో పర్మిషన్ ఇవ్వలేదు, కొంతవరకే ఇచ్చారు, గర్భగుడికి వచ్చింది, దీనికి బాధ్యులుగా మధుప్రియని తీసుకుంటారా? ఆమె అక్కడ చేస్తుంటే చూస్తూ ఉన్న మిగతా ఎంప్లాయీస్ ని అందరూ వెళ్ళినందుకు ఆమె తప్పుకోగలిగింది ఏంటి అంటే నాకు తెలియదు అని చెప్పగలదు. కానీ ఎంప్లాయీస్ చుట్టూ అంతమంది ఎవరో బలి కావాల్సిందే దీంట్లో. అవును, బకరా ఎవరు అనేది తేలుతుంది. ఆమె అయితే ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. నాకు తెలియదు అంటే చేయగలిగింది ఏమీ లేదు.
చాలా సింపుల్గా ఉంటుంది, ఉంటే కూడా శిక్ష లేదు, క్షమాపణ కోరేసి మొదటిసారి తప్పు చేసినందుకు గాను ఆవిడ్ని ఇది చేయొచ్చు. కానీ ఇక్కడ మధుప్రియ విషయం ప్రశ్న కాదు. అసలు ఎందుకు డబ్బులున్న వాళ్ళకి, పరపతి ఉన్న వాళ్ళకి, రాజకీయ నాయకులకి, వ్యాపారస్తులకి ఈ ఈ లివరేజ్ ఎందుకు ఇస్తున్నారు అసలు? ఇప్పుడు దేవుడు ముందు అందరూ సమానలే. దేవుడు అలా లేదమ్మా, ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళకి పలుకుబడి ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ సమానం, చాలా ఎక్కువ సమానం, కొంచెం కాదు. అవును. ఇప్పుడు బ్రేక్ దర్శనాలని తిరుపతిలో జరుగుతున్నాయి. ఆ బ్రేక్ దర్శనాలప్పుడు అష్ట కష్టాలు పడి కొండెక్కి వచ్చిన వాళ్ళని కూడా ఆపేసేసి దర్శనాలు చేయిస్తున్నారు. ఇది ఏం సమంజసం? నిజంగా దేవుడి మీద భక్తి ఉంటే వాళ్ళకి అసలు విఐపి దర్శనాలు ఎందుకు చెప్పండి? నిజంగా భక్తి ఉంటే మరి ఇవన్నీ కొంచెం ఆలోచించాల్సిన విషయాలు. ఎందుకంటే దేవుడు ఏమి స్పెషల్గా ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా ఏం పుట్టించలే. అందరూ నిజంగా దేవుడే పుట్టిస్తే కనుక అందరిని ఒకలానే పుట్టిస్తారు. డబ్బుకో పలుకుబడికో దేవుడిని లొంగ తీసుకోవచ్చు అంటే వీళ్ళందరికన్నా ఎక్కువ డబ్బు ఎక్కువ పలుకుబడి దేవుడుగానే అందరూ మొక్కుతారు. ఆయన ఏమైనా ప్రసాదించగలుగుతారు, ఏ కోరికనైనా తీర్చగలిగే భగవంతుడు డబ్బున్న వాళ్ళకి స్పెషల్ ప్రియారిటీ ఇవ్వరు. మనుషులు సృష్టించిన ఇవంతా కలిపి అంతే. ఇదంతా మనుషులు చేసిందే, ఇదంతా కావాలని మనుషులు చేసిందే. అందుకని చెప్పి ఏదైనా సరే ఇహనైనా ఇది ఒక హెచ్చరిక లాంటిది. దీంతో అసలు ఎందుకు దేవాలయాల్లో ఇలాంటి అతిక్రమణలు, నిబంధనల అతిక్రమణలు ఎందుకు జరుగుతున్నాయి అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే నేనేమంటానంటే సెలబ్రిటీలు కూడా మీ సెలబ్రిటీ హోదాని అడ్డం పెట్టుకొని అడ్డదిడ్డంగా నిబంధనలు అతిక్రమించడం కూడా కరెక్ట్ కాదు. పైగా మీరు ఇలా స్మార్ట్గా చేసేసాను అని అనుకోవచ్చు, కానీ మీ స్మార్ట్నెస్కి అక్కడ ఎవరో ఒక వర్కర్ బలయ్యాడు అనుకోండి, వాడి నోటి కింద కూడు తీసేసిన తర్వాత వాడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిన తర్వాత అసలు నీ సెలబ్రిటీ హోదాకి, నీకున్న డబ్బులకి, నువ్వు చేయబోయే వ్యాపారానికి అర్థం ఉందా? ఇంత ఆలోచన ఉంటే ఇక్కడ దాకా స్టోరీ రాదు. అవును అవును. అసలు ఎక్కడో చోట బయట చాలా వీడియోస్ వస్తాయమ్మ, శివలింగం కొండల మీద అంటే అలో చేసే ప్లేసుల్లో వెళ్ళి వీడియోలు తీసుకుంటారు. ఇంతకుముందు మధుప్రియ ఒక పాటలో కూడా శివుడికి గెటప్ విభూతి వేసుకుని శివలింగాన్ని పెట్టి అలాంటి ఒక వీడియో చేసింది, ఎక్కడో అవుట్డోర్. దాన్ని ఎవరు ప్రశ్నించలేదు. కానీ హిందువులంతా పరమ పవిత్రంగా శైవ భక్తులు ఆరాధించే కాళేశ్వరానికి వెళ్ళి అక్కడ ముక్తేశ్వర లింగం అనేది చాలా మందికి సెంటిమెంట్. ఆ గర్భగుడి ముందే వెళ్ళి వీడియో తీసుకోవడం అనేది ఎందుకు అంత వీడియోకి అవసరం లేదు అనిపించింది చూసే వాళ్ళకి కూడా. అదే ఆమె గవర్నమెంట్ నుంచి, టూరిజం డిపార్ట్మెంట్ నుంచో లేకపోతే దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచో ఆమె అనుమతి తీసుకొని చేస్తే అసలు మనం ఇంత మాట్లాడుకునే వాళ్ళం కాదు. మీరు అన్నట్టుగా దీనికి అడ్డుకట్ట అయితే పడాలమ్మా విఐపి కల్చర్కి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.